హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మొత్తం చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు కవర్లో నుంచి మేకది బ్లడ్ తీసుకోవాలి. బ్లడ్తోని నల్ల తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పోసేసుకొని ఉడికించుకోవాలి. అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. కేక్లా రౌండ్గా కూడా వచ్చేస్తుంది. ఇది ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ఇలా కలుపుకుంటూ నల్లని దగ్గరకు అయ్యే వరకు, ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉడికించుకోవాలి. అంతేనండి, ఉడికించుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నల్లని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలిపేసుకోవాలి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మనకు నల్ల ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నల్ల ఫ్రై రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.